బీజేపీ నేత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఏ గతి పట్టిందో దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించాలని హితవు పలికారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్లు చేస్తుందేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు పొందడానికి ఫండ్స్ పంపించేందుకు ఇక్కడి బిల్డర్లను, వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తప్పంతా మీరు చేసి బీజేపీని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణకు మేలు చేయడం కోసం ఢిల్లీ వెళ్లారా, లేక తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లారా అంటూ ప్రశ్నించారు. చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తుందన్నారు. అవసరమైన ఆధారాలు సేకరించామని ఈడీ చెబుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తారని చురకలంటించారు. మీడియా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే 2023 డిసెంబర్ 3కి చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉందని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కేసీఆర్ పాలన అంతమైందని చురకలంటించారు. మా వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, అభివృద్ధి చేశాను కాబట్టి తానే అధికారంలో ఉండాలని నిజాం కోరుకున్నారని, నిజాంలాగే కేసీఆర్ కూడా రాచరికాన్ని తేవాలని చూశారని ఎద్దేవా చేశారు. వారసుని సీఎం చేయాలని కేసీఆర్ అనుకున్నారని, అయితే వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమై తీర్పు ఇచ్చారన్నారు.